వంగవీటి మోహన్ రంగన్న. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సత్తివాడ గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకు, కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, మహిళలకు, యువతకు, అదేవిధంగా రంగా గారి అభిమానులకు, బీసీవై పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన యువత ఒక ఆదర్శవంతమైన నాయకుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంత వైభవంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాంటి మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి నడుం బిగించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ రాష్ట్రంలో ఆయన ఆశయాలను చైతన్యం తీసుకురావడానికి ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీమతి వంగవీటి ఆశా కిరణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మామూలుగా వంగవీటి మోహన్ రంగా గారంటే చాలా మంది ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకుడు లేదా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అని చెప్పి ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. కానీ వంగవీటి మోహన్ రంగా గారు ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో పరిమితమైన నాయకుడు కాదు. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అన్ని వర్గాలు, బలహీన వర్గాలు, పేదల పక్షపాతిగా నిలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి మోహన్ రంగా గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్న రాజకీయ పరిణామాలను, అప్పుడున్న రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూనే, మరోపక్క అప్పుడున్న వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూనే ప్రజలకు, పేదలకు, బలహీన వర్గాలకు, బహుజనులకు జరుగుతున్న అన్యాయం పైన బొబ్బిలిలాగా తిరగబడి పోరాటం చేసిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి మహనీయులకు మనందరి తరపున ఈరోజు నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, అందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితమే స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమైన జిల్లాలకు ముఖ్యమైన నాయకుల పేర్లు ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అందులో ముఖ్యంగా మోహన్ రంగా గారు పుట్టిన ప్రాంతం ఏదైతే ఉందో, జిల్లా ఏదైతే ఉందో, ఆ జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పి బీసీవై పార్టీ తరపున స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఎన్నో జిల్లాలకి ఎంతో మంది మహనీయుల పేర్లు పెట్టారు. అదే విధంగా ఎంతో మంది రాజకీయ నాయకుల పేర్లు పెట్టారు. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు మీద జిల్లా ఉంది, వైఎస్ఆర్ పేరు మీద జిల్లా ఉంది. అలాంటిది వంగవీటి మోహన్ రంగన్న పేరు పైన జిల్లా ఉండడం కరెక్టా కాదా? దాన్ని సాధించుకోవాల్సిన అవసరం మనకుందా లేదా? ఈరోజు వంగవీటి మోహన్ రంగన్న వారసులుగా కేవలం విగ్రహాలను పెట్టడము, ఆయన్ని స్మరించుకోవడంతో మాత్రమే పరిమితము అవ్వకూడదు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ వ్యవస్థ, అరాచక శక్తుల యొక్క పాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మనందరం చూస్తున్నాము. నిన్న తమిళనాడులో వచ్చిన ఎన్నికల ఫలితాలను తీసుకున్నట్టయితే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనేది ఈరోజు
మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం మొట్టమొదటిసారిగా పోరాటం చేసి బీజం వేసింది వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పోరాటం కొనసాగితే, ఆయన ప్రజల పక్షాన నిలబడితే ఈ దోపిడీ శక్తుల యొక్క అరాచకానికి ముగింపు పలుకుతుందని చెప్పి కుట్ర చేసి ఆయన్ని మన నుండి భౌతికంగా దూరం చేసినప్పటికీ కూడా ఆయన ఆశయాలను కొనసాగించడానికి మనందరం కూడా నడుం బిగించి భవిష్యత్తులో ఈ దోపిడీ వర్గాల నుండి మన అన్ని వర్గాలను ఏకం చేసి ముందుకు వెళ్ళి అధికారం దిశగా నడవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆ అంశంలో ఆ ప్రయాణంలో నేను మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న యువతను ప్రత్యేకంగా అభినందిస్తూ, మీకు ఎప్పుడూ చేదోడవాదోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను అభిమానించే మీ అందరి యొక్క ప్రేమాభిమానాలన్నీ ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.